వందనాలండి. ఈరోజు జూలై 20. ప్రభు అడుగుజాడల్లో నడవాలి మనము. అది ఎలాగో చూద్దాం. మొదటి పేతురు 2:21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి చూపించుని ఉంచిపోయాను అని రాయబడింది. ప్రభు అడుగుజాడల్లో నడిస్తే మనం దేవుణ్ణి సంతోషపెట్టచ్చు. యేసుక్రీస్తు ప్రభు కేవలము నశించిపోతున్న ఆత్మల కొరకే సిలువలో మరణించుట దానికి మాత్రమే ఈ లోకానికి రాలేదు, కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవించుటకు అవసరమైన మాదిరి తన 30 సంవత్సరాల్లో చూపించాడు. 4 సువార్తలలో వివిధ సందర్భాలలో ప్రభు నడవడి మాటలు దేవుని మహిమార్థం ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటిది, బాలునిగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. లూకా 2:51లో అంతటా ఆయన వారితో అంటే యోసేపు మరియలతో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండను అని వ్రాయబడి ఉంది. అందుకే ఆయన ప్రతి చైల్డ్కు ఒక మాదిరి. అందరూ తమ తల్లిదండ్రులకు యేసయ్య మాదిరిగా విధేయత చూపించాలి, గౌరవించాలి అని మన ఇంట్లో పిల్లలకు నేర్పించాలి. 10 ఆజ్ఞల్లో ఒకటైన తల్లిదండ్రులు గౌరవిస్తే దీర్ఘాయుషు వస్తుందని కూడా రాయబడి ఉంది. రెండవది, యేసుప్రభు చాలా సంవత్సరాలు వడ్రంగిక పని చేశాడు. మార్కు 6:3లో ప్రభు ఆయన గురించి మాట్లాడుతూ ప్రజలు అనుకుంటున్నారు, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా అని అన్నారు ప్రజలు అతని గురించి మాట్లాడుతూ. మన చేతులతో మనం పనిచేసి మన జీవనం నమ్మకత్వంతో కొనసాగిస్తూ మన బాధ్యతలు నిర్వర్తించాలని ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఏ పని కూడా బిలో డిగ్నిటీ కాదు. మూడవది, చాలా పనులు ఉన్న దినాన ప్రభువు ఏకాంత స్థలానికి ఒక్కడే వెళ్ళి తన పరలోకపు తండ్రితో కాలం గడిపి ప్రార్థించి ఆదేశాలు పొందేదానికి వెళ్ళేవాడు. మార్కు 1:35లో ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాను అని వ్రాయబడి ఉంది. మనం కూడా ఆయన్ను మాదిరిగా తీసుకొని ఉదయాన్నే వాక్యం ధ్యానించి ప్రార్థించి బయలుదేరితే పనుల భారము మనలను కృంగతీయదు, అన్నీ సులభంగా జరిగిపోతాయి. ఐదవది, యేసుప్రభు సత్యానికి సాక్షిగా నిలబడినందున చంపబడ్డాడు, తృణీకరించారు అందరూ. యోహాను 8:40లో దేవుని వల్ల వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు వెతుకుతున్నారే, అబ్రహాం అట్లా చేయలేదు అని అన్నాడు. సత్యానికి అనుకూలంగా నిలబడి తద్వారా వచ్చే దుష్పరిణామాలను ఎదుర్కొన్నట్టుకు మనం సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఐదవది, సిలువ దగ్గర యేసుప్రభు తన శత్రువుల కొరకు ప్రార్థించాడు. లూకా 23:34లో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. మనల్ని ద్వేషించి శ్రమ పెట్టే వారి పట్ల విశ్వాసులు ఏ విధంగా కనికరం చూపించాలో ఆయన నేర్పించాడు. వారికి ఏమీ తెలియదు అని చెప్పి వారి మంచి కోరుకున్నాడు. యేసుప్రభువులోని మంచి గుణలక్షణాలు ఈరోజు ధ్యానంలో చూసినవన్నీ మనం కూడా అలవర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఏ సందర్భంలోనైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో ప్రభు ఉంటే ఏం చేస్తాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆ విధంగా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మాకు మాదిరి చూపించారు నాయన, ప్రతి విషయంలో కూడా ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.